ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అనుదినము మనం వాక్య ధ్యానం చేస్తూ ఉంటాము. ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దాని ముందున్న మాట, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు అని ఉంది. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినమున తండ్రి, ఈ వాక్యముతో నీవు మాతో మాట్లాడుచూ ఉండగా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. మా దేవా, మా తండ్రి, మమ్మలందరినీ నీ కృపలో నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను అనుగ్రహిస్తూ తండ్రి, నీ సహాయమును, నీ నడిపింపును దేవా నా నాయన మాలో అందరికీ కూడా నీవే నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలను, సహాయమును అనుగ్రహించి మహిమ పొందవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములో నేను అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఈ వాక్యము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో యెషయా ప్రవక్త మరి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించుచూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము ప్రవక్తల యొక్క గ్రంథములలోనే మొట్టమొదటి గ్రంథమై ఉంది. ప్రవక్తలలో అందరికంటే కూడా గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథములో దేవుని యొక్క గొప్పతనాన్ని, మరి అలాగే మెస్సియా రాక గురించి, అలాగే రక్షకుని యొక్క మరి జీవితమును అంతటినీ కూడా వివరించిన ప్రవచనమే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినప్పుడు 29వ వచనంలో ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును కానీ ఆలోచనను కానీ అంతటినీ కూడా మనం ఎంతవరకు వాటిని ఈ మానవ లోకంలో ఉపయోగించుకోగలుగుతున్నాము అని చూస్తే, దేవునిని విడిచినట్టు, దేవునిని మరచి మనం చేసే పనులు ఏవి కూడా మరి దేవుడికి అనుకూలంగా మనం చేయలేమనే వాక్యమును కూడా మనం ఈ వచనంలో చూడగలుగుతాం. ఇక్కడ చూసినప్పుడు అండి, ఈ ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అని ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క నడిపింపు మనం చూసినప్పుడు వ్యవసాయదారుడు పాటించే క్రమము, దేవుడు తన ఆశ్చర్యమైన కార్యము చేయడము అనే ఒక మాటను మనం తీసుకున్నప్పుడు, వ్యవసాయదారుడు చేసే కార్యము, ఒక రైతు లేకపోతే వ్యవసాయం చేసుకునే వ్యక్తి తన పొలములో ఎలాంటి పంటను వేయాలని, ఏ విధంగా పండించాలని, ఏ విధముగా ఫలము అభివృద్ధికరముగా తను కష్టపడి చేయగలడో ఆ వ్యవసాయకుడు నిత్యము ఆ యొక్క వ్యవసాయం చేసే తీరును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వాతావరణాన్ని అనుకూలంగా తీసుకొని కూడా మరి ఆ వ్యవసాయం చేసే తీరును దానిని బట్టే తన యొక్క ఆలోచన, తన యొక్క పరిజ్ఞానమును ఉపయోగించి వ్యవసాయం చేయడం అన్నది వ్యవసాయదారుడి యొక్క లక్షణము. ఇక్కడ చూసినప్పుడు వ్యవసాయము చేసే కార్యము మరి ఆశ్చర్య కార్యము అని మనము వచనంలో ఇంకా లోతుగా చూసినప్పుడు మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయదారుడు చేసే తన వ్యవసాయ పనిలో ఎలాంటి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు వేయాలని, ఆ విత్తనానికి కావలసిన అన్ని సేద్యము కానీ, సదుపాయము కానీ, నీరు కానీ, వాతావరణము కానీ ఇవన్నీ కూడా అనుకూలించే విధమైన పంటను వేయాలని ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు మరి ఆలోచించి చేస్తాడో, దేవుని పట్ల మనము కూడా మరి
ఎలాగ మన విశ్వాసములో ఎదగగలము, విశ్వాసములో ఎలాగ మనము ఫలించగలము, ముందుకు వెళ్ళగలము అని ఆధ్యాత్మిక జీవితంలో మనము పరిశీలించుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనము ఎంత విశ్వాసముతో మనము ఎదుగుతున్నామన్నది మనకై మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అలాగ మనము ఒక్కొక్కటిగా దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రార్థించటంలో కానీ, విశ్వాసించటంలో కానీ, మరి అలాగే దేవుని సన్నిధికి సమీపముగా ఉండటంలో కానీ మనము మన ప్రయాస నిత్యము వాటి కొరకు మనం చేసే ఒక ధ్యానము, ఆ ధ్యాసలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అలా చూసినప్పుడు ఇక్కడ 29వ వచనంలో ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలుగు చేయువాడు ఆయనే. మరి అదే అధ్యాయములో 21వ వచనంలో చూసినప్పుడు దేవుని జ్ఞానము మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. 21వ వచనంలో నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. ఈ వచనంలో చూస్తే అండి, నిజముగా తన కార్యము, తన ఆశ్చర్య కార్యము చేయుటకు అపూర్వమైన, అంటే గొప్పదైన, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచునట్లు. ఈ పెరాజీము అనే కొండ మీద దేవుడు లేచినట్లు అని మనం ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ మనం దేవుని యొక్క గొప్పతనాన్ని పెరాజీము కొండ మీద మనకు కనబడుతుంది. పెరాజీము అంటే ప్రవాహము స్థలము, ప్రవాహం ఉండే స్థలమని మనము తెలుసుకోగలుగుతున్నాము. అక్కడ చూసినప్పుడండి, అక్కడ దావీదు ఫిలిష్తీయుల మీద ఘన విజయము సాధించాడు. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాము. దావీదు ఫిలిష్తీయుల మీద గొప్ప విజయము సాధించినప్పుడు ఆ లోయ, అయితే పెరాజీము కొండ, ఆ యొక్క ప్రవాహము, ఆ యొక్క జల ప్రవాహము ఎలాగైతే ప్రవహిస్తూ ఉందో, శత్రువుల యొక్క ప్రవాహము కూడా అదే విధముగా మరి ప్రవాహం వలె దేవుడు మరి తీసివేసినట్టు ఇక్కడ మనం ఈ వచనంలో మరి చూడగలుగుతున్నాం. అలాగే గిబ్యోను లోయను కూడా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. గిబ్యోను లోయను కూడా దేవుడు గుర్తు చేసినంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగే విధానమును ఇక్కడ యెషయా ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క ఆశ్చర్యమైన, అత్యధికమైన, అద్భుతమైన కార్యాలు చేయడం. ఇక్కడ గిబ్యోన్లో చూసినప్పుడు అక్కడ వడగండ్ల వాన కురిపించాడు. ఎవరి మీద అంటే కనాను లోయలు ఆయన కురిపించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యెహోషువ కనానులో దక్షిణాన ఉన్న పట్టణాల మీద, ఆ పట్టణాల మీద ఓడించడానికి దేవుడు మరి యెహోషువకు చూపించిన అద్భుతమైన సహాయమును వడగండ్ల రూపంలో అక్కడ వచ్చినట్టు, మరి దేవుని యొక్క కార్యము జరిగినట్టు ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మన విశ్వాసమును ఆయన పరీక్షించే దేవుడై ఉన్నాడు. మన విశ్వాసమును చూసే దేవుడై ఉన్నాడు. మన విశ్వాసమునకు ఆయన తోడుగా ఉన్నానని మరి ఇక్కడ మనం ఈ వచనాల్లో చూస్తున్నాము. పెరాజీము అలాగే మనం చూసినప్పుడు గిబియోను లోయ, ఈ రెండు కూడా గొప్ప విజయముతో కూడుకున్న మరి సన్నివేశాలు ఇవి రెండు కూడా. మరి అలాంటి సన్నివేశాల్లో దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మరి ఆశ్చర్యమైన సంగతులు జనులు చూచులాగున దేవుడు మరి చేస్తూ ఉన్నాడంటే మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప సహాయకుడై ఉన్నాడు. అలా చూసినప్పుడు కీర్తనకారుడు 92వ అధ్యాయము 5వ వచనంలో కూడా కీర్తనకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత పెద్దవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. మన ఆలోచన దేవుని ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉందండి. మనము ఎన్ని ఆలోచన చేసినను, లేకపోతే ఎంత మనము దేవునికి దూరంగా ఉండి ఆలోచన చేసినను, అదంతా కూడా వృధా ప్రయాసే అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్న
మరి ఆత్మీయులందరికీ కూడా దేవుని యొక్క వాక్యము చాలా సమీపముగాను, ఎంతో రుచికరమైన భోజ్యముగాను మరి మనకు దేవుడు అందించే ఈ యొక్క అనుదిన ఆహారము దేవుడు మనకి ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నాం. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథకర్త కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో నీవే శక్తి సంపన్నుడవు అని కూడా ఇక్కడ దేవుని యొక్క ఆలోచన శక్తి బలమును, ఆయన గొప్ప కార్యములను ఎంతో ఉన్నతంగా దేవుని హెచ్చించి ఇక్కడ మరి వర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రవక్తలే కానీ దేవుని యొక్క విశ్వాసులే కానీ ఎట్టి రీతిలో మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. గనుకనే ఇక్కడ యెషయా చెప్తున్నాడు ఇక్కడ 29వ వచనంలో, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మనకు ఆశ్చర్యమైన సంగతులు జరగాలన్నా, అధిక బుద్ధి కావాలన్నా, దేవుని యొక్క మరి జ్ఞానము కావాలన్నా, మరి అన్నిటినీ సమకూర్చి ఇచ్చే దేవుడు ఆయనే ఉన్నాడు. కనుక దేవునికి మనము తిరిగి మనం ఏమి ఇవ్వగలము, ఏ విధంగా ఉండి మనం దేవునికి చూపించగలము అంటే, విశ్వాసములోనే మనము దేవునికి సమీపముగా ఉండగలము, దేవునికి ఇష్టలుగా ఉండగలము, దేవుణ్ణి మనం సంతోషపరచగలము, దేవుణ్ణి మనము నిత్యము ఆరాధించగలము అని ఈ లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. దేవుడు ఆయన ఆశ్చర్యమైన సంగతులు చేయాలన్న, అధికమైన బుద్ధి మనకు కలుగు చేయాలన్న దేవుని యందు విశ్వాసంతో మనము నిశ్చయముగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మరి దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి, ఆయనకు సమీపముగా, ఆయన వాక్యానికి సమీపముగా, ఆయన మాటకు సమీపముగా దేవుని యొక్క గొప్పతనాన్ని నిత్యము మనం హెచ్చించే వారముగా ఉండాలని మరి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాము. దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని, వాగ్దానాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము నిత్యము చెల్లించే వారముగా ఉండాలి. మనకు దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన బిడలముగా మనం ఉండడమే, దేవుని యొక్క బిడలముగా మనం ఎదగడమే, దేవుని యొక్క విశ్వాసములో మనము మరి ఆ రుచిని చూచిన వారమే. దేవుని విశ్వాసం ఉంచిన వారు ఎందరూ దేవునికి ఎంత సమీపముగా ఉండి ఆయన్ని ఎంతగా ఆరాధించేవారుగా ఉన్నారో మనము ఎంతోమంది విశ్వాసులను, గనులను మనం చూస్తూ ఉన్నాము, పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. అలాగే అట్టి వాటన్నిటినీ మనము ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, మరి విని చదువుకొని నేర్చుకుంటూ ఉంటామో, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన వాక్యం మనతో ఉందంటే దేవుడే మనకు తోడుగా మనతో ఉన్నవాడు. అందుకనే ఒక మంచి మాట దేవుని వాక్యం ఉంది ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే మనలో ఉన్నది దేవుని వాక్యము. ఆ వాక్యము ఎంతో గొప్పదై ఉన్నది, ఆశ్చర్యమై ఉన్నది, అద్భుతమై ఉన్నది. మరి ఎంతో మరికి దేవునికి మనం ఎంతో సమీపముగా ఉండడానికి సహాయము చేసే ఆయన వాక్యము అనుదిన ఆహారమై ఉన్నది. మరి దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఈరోజు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మరొక మారు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.